21వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో, ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారమును అనుగ్రహించాడు. మనము దేవుని పిల్లలమై ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. మన పిలుపునకు తగ్గట్టుగా ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి. ఈ లోకమంతా ప్రభు మూలముగా కలిగింది, కానీ ఈ లోకము ప్రభువుని గుర్తించలేదు. లోకము ప్రభువునే గుర్తించలేదు కాబట్టి మనల్ని కూడా గుర్తించదు. ఎవరైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ప్రభువునకు బిడ్డలు అయ్యారో వారే మనలను గుర్తించగలరు. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబమై ఉన్నాము. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. మీ బిడ్డలను అయ్యే బాధ్యతను ఇచ్చిన ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. మా పిలుపునకు తగ్గట్టుగా నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. లోకానికి, లోకపు ఆశలకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇచ్చేవారముగా మేము ఉండాలి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. మా జీవన విధానము మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.